హలో, వెల్కమ్ టు విజిల్. బోధి అంటే జ్ఞానం. బుద్ధుడికి ఏ చెట్టు కింద జ్ఞానోదయమైందో ఆ చెట్టును బోధి వృక్షం అని అంటున్నాం. బీహార్లో గయా జిల్లాలోని బుద్ధగయలో మహాబోధి మందిర పరిసరాల్లో ఒక రావి చెట్టు ఉంది. దాని కింద సాధారణ శకానికి ముందు 531లో గౌతముడికి జ్ఞానోదయమై బుద్ధుడయ్యాడు. ఈ చెట్టుకు ఆసక్తికరమైన కథ ఉంది. దాన్ని పెళ్లగించి నాశనం చేయాలని ఎందరూ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే వచ్చింది. బౌద్ధాన్ని నాశనం చేయాలని ఎందరూ ప్రయత్నించినా అది ఎలాగైతే విశ్వవ్యాప్తమవుతూ వచ్చిందో బుద్ధగయలోని బోధి వృక్షం కూడా అలాగే పునరుజ్జీవనం పొందుతూ వచ్చింది. ఈ విషయం చాలా విచిత్రంగా కూడా తోస్తుంది. అయితే అది నిజం. ఈ బోధి వృక్షాన్ని నాశనం చేయాలన్న తొలి ప్రయత్నం సాధారణ శకానికి ముందు 3వ శతాబ్దంలో జరిగింది. అశోక చక్రవర్తి బౌద్ధ మతావలంబి అని అందరికీ తెలుసు. కానీ అతని రాణులలో చివరిదైన త్రిశ్య రక్షిత దొంగచాటుగా వృక్షాన్ని నరికేయించింది. అప్పుడు అశోకుడు ఎక్కడో సుదూర ప్రాంతంలో పర్యటనలో ఉన్నాడు. హడావుడిగా కంగారులో చేసిన ప్రయత్నం వల్ల చెట్టు మొత్తంగా నాశనం కాలేదు. కొద్ది కాలానికి ఆ చెట్టు మొలకలు పైకి లేచి పెరగడం ప్రారంభించాయి. ఒక రకంగా అది 2వ తరం వృక్షమైంది. సుమారు 800 ఏళ్లు బతికింది. గాంధార ప్రాంతానికి చెందిన త్రిశ్య రక్షితకు అసూయ ఎక్కువ. అశోకుడు బౌద్ధం పట్ల ఎక్కువ ధ్యాస పెట్టడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఓర్వలేని తనంతో కుట్రలు చేయడం ఆమె నైజం. అశోకుడి కుమారుడు గుడ్డివాడు కావడానికి కూడా కారణం ఈమె. కుట్రలన్నీ బయటపడి మొహం చల్లక చివరకు ఆత్మహత్య చేసుకుని జీవితం ముగించుకుంది. ఒక రకంగా తన అకృత్యాలకు తానే శిక్ష వేసుకుంది. ఇక రెండోసారి ఆ వృక్షాన్ని నాశనం చేయాలన్న దురాలోచన 7వ శతాబ్దంలో బెంగాల్ రాజు శశాంకుకు వచ్చింది. ఇతను బౌద్ధానికి బద్ధ విరోధి. ఆ చెట్టు ప్రాశస్త్యాన్ని భరించలేకపోయాడు. అందుకే అది మళ్ళీ పెరగకుండా వేళ్లతో సహా నాశనం చేయాలని ప్రయత్నించాడు. చెట్టు మొదలునే నరికేయించి వేళ్లను కూడా తగులుబెట్టించాడు. అయినా ఈసారి మరో అద్భుతం జరిగింది. కొన్నేళ్ల తర్వాత కాలకుండా ఉండిపోయిన భూమి లోపలి పొరల్లోని వేళ్ళు మళ్ళీ ప్రాణం పోసుకొని మొలకెత్తాయి. మొక్క పైకి లేచింది. దీన్నే 3వ తరం వృక్షం అని అన్నారు. ఇది సుమారు 1250 ఏళ్ళు బతికింది. సాధారణ శకం 1876లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ చెట్టు విరిగిపోయి బాగా నాశనం అయిపోయింది. భారతదేశ ఆర్కియాలజీ విభాగపు డైరెక్టర్ జనరల్గా ఉన్న నాటి బ్రిటిష్ అధికారి లార్డ్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1880లో శ్రీలంక అనురాధపురం నుంచి బోధి వృక్షపు శాఖను తెప్పించి మళ్ళీ అక్కడే బుద్ధగయలో నాటించాడు. ఒక రకంగా ఇప్పుడున్నది 4వ తరం వృక్షం అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ కాలంలో దేశంలోని బుద్ధ స్థావరాలన్నింటినీ తవ్వించి గత చరిత్రను వెలుగులోకి తెచ్చినవాడు కన్నింగ్హామ్. ఒకప్పుడు బుద్ధగయాలోని బోధి వృక్షం నుండి చిన్న మొలకను తీసుకుపోయి అక్కడ శ్రీలంకలోని అనురాధపురంలో నాటించింది అశోక చక్రవర్తి కూతురు సంఘమిత్రే. ఏండ్లకేండ్లు గడిచిన తర్వాత మళ్ళీ శ్రీలంక అనురాధపురం నుండే కన్నింగ్హామ్ అదే బోధి వృక్షాన్ని నుండి మొలక తెప్పించి మళ్ళీ అక్కడ బుద్ధగయలో నాటించడం విశేషం. ఆ విధంగా ఆ బోధి వృక్షం తనను తాను సంరక్షించుకున్నట్టయింది. సాధారణ శకానికి ముందే శ్రీలంక ఒక బౌద్ధ దేశంగా ప్రసిద్ధి పొందింది. ఇప్పటికీ ప్రపంచ స్థాయి బౌద్ధ క్షేత్రాల్లో ఇది ముఖ్యమైనది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు విదిశాకు మధ్య గల సలామత్పూర్ కొండ మీద 2012 జాజులో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే తన వెంట తెచ్చిన బోధి మొక్కను స్వయంగా నాటాడు. ఇప్పుడు అది ఒక వివిఐపి వృక్షం. రాష్ట్ర వ్యవసాయ శాఖ నుండి ఒక వృక్ష శాస్త్రవేత్త వచ్చి చెట్టు ఆరోగ్యం పరీక్షించి వెళ్తాడు. వృక్ష సంరక్షణ కోసం ఎల్లప్పుడూ అక్కడ పోలీస్ నిఘా ఉంటుంది. ఇది యునెస్కో గుర్తించిన సాంచి బుద్ధిస్ట్ కాంప్లెక్స్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బౌద్ధ దేశం కనుక శీలానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం కనుక మొదట శ్రీలంక పేరు సిలోన్ అని ఉండేది. అదే వాడుకలో సిలోన్ అయింది. బౌద్ధానికి పంచశీల రూపొందించింది. 1 ప్రాణుల్ని హత్య చేయకుండా ఉండే శీలాన్ని అంటే గుణాన్ని నేను స్వీకరిస్తున్నాను. 2 దొంగతనం చేయకుండా ఉండే శీలాన్ని స్వీకరిస్తున్నాను. 3 వ్యభిచారం చేయకుండా ఉండే శీలాన్ని నేను స్వీకరిస్తున్నాను.
4 అసత్యమాడకుండా ఉండే శీలాన్ని నేను స్వీకరిస్తున్నాను. 5 మత్తు కలిగించే మదిర ఇతర మాదక ద్రవ్యాలు సేవించకుండా ఉండగలిగే శీలాన్ని స్వీకరిస్తున్నాను అని బౌద్ధం స్వీకరించేవారు ప్రతినబూనుతారు. బుద్ధం శరణం గచ్చామి, నేను బుద్ధుడి శరణులోకి వెళుతున్నాను. ధర్మం శరణం గచ్చామి, నేను ధర్మం శరణులోకి వెళుతున్నాను. సంఘం శరణం గచ్చామి, నేను సంఘం శరణులోకి వెళుతున్నాను అంటూ తథాగత భగవాన్ అర్హంత్ సంబుద్ధకు నమస్కరించుకుంటారు. వైదిక మతస్థులు తమ ధర్మాన్ని తాము ప్రచారం చేసుకోవచ్చు, కానీ అదంత సులభమైన పనిగా అనిపించలేదు. అప్పటికే ఆసియా దేశాలన్నిట బౌద్ధం బలంగా నాటుకుపోయింది. దాన్ని నాశనం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలన్న కుట్రలో భాగంగానే బౌద్ధ విగ్రహాల్ని, బౌద్ధారామాల్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని వాటి రూపురేఖలు మార్చి వాటి ఇష్టప్రకారం కల్పిత దేవాలయాలుగా ప్రచారం చేశారు. వారి జీవనాధారం వారు చూసుకున్నారు. పాలి ప్రాకృత భాషల్ని మరుగుపరిచి సంస్కరించబడ్డ తమ సంస్కృతానికి ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. పైగా ఆ భాష తమ పురోహిత వర్గంలో మాత్రమే ఉండే విధంగా నాడు కట్టుదిట్టం చేసుకున్నారు. వైదిక మత విరోధైన బుద్ధుణ్ణి సాధారణ శకం 7వ శతాబ్దం తర్వాత మెల్లగా వైదికులు తమ దశావతారాల్లో కలుపుకున్నారు. 8వ శతాబ్దంలో శంకరాచార్య తన దశావతార స్తోత్రంలో బుద్ధుణ్ణి యజ్ఞ విరోధిగా వర్ణించారు. విష్ణు సహస్రనామాల్లో 782, 806 మధ్య 24 పేర్లు బుద్ధుడికి సంబంధించినవే. వీటిలో బుద్ధుణ్ణి అహింసావాదిగా, యజ్ఞాల్ని నిరసించిన వాడిగానే చెప్పారు. శ్రీనాథుడి శృంగార నైషధంలో, ముద్దుపళని రాధిక స్వాంతనంలో, జయదేవుడి అష్టపదుల్లో బుద్ధుడు జీవకారుణ్యమూర్తిగా, యజ్ఞ విరోధిగానే వర్ణించబడ్డాడు. ఇక బ్రాహ్మణుడికి వైదికులు ఇచ్చుకున్న అర్థం వేరు, బౌద్ధం చెప్పిన అర్థం వేరు. గోత్రం వల్లనో లేక వివిధ రకాల జడలు పిలకలు ధరించినందువల్లనో ఎవరు బ్రాహ్మణులు కాదు. సత్యం పలికేవారు, ధర్మాన్ని ఆచరించేవారు, మనోవాక్కాయ కర్మలందు శుచి శుభ్రత కలవారు మాత్రమే బ్రాహ్మణులు అని ధర్మపదంలోని ఒక గాథ చెబుతుంది. బౌద్ధం ప్రకారం శీల సంపద గలవాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ కులంలో పుట్టినవారు కాదు. మనుశాస్త్రంలోని కుల వ్యత్యాసాల్ని, పురుషాధిపత్యాన్ని, శూద్ర కులాల బానిసత్వాన్ని, అస్పృశ్యతను బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించారు. వజ్రయాన కాలంలో రాజులు బుద్ధుడిని బౌద్ధ భిక్షువుగా కాకుండా ఆయన యువరాజుగా ఉన్నప్పటి శిల్పాలను చెక్కించారు. ఆయనకు అవలోకేతేశ్వర అని నామకరణం చేశారు. అవలోకేతేశ్వర విగ్రహాలే చాలా హిందూ దేవీ దేవతలుగా మార్పు చెందాయి. అసభ్యకరమైన కథలల్ని బుద్ధుణ్ణి అవమానపరిచారు. విషయం లోతుగా అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా సరే సహనం, సంయమనం అవసరమవుతాయి. రాలతో తమిళంలో అసలు మాటలు లేవు. లంక, రావణ వంటి పదాలు ద్రావిడ సంస్కృతిలో లేవు. అవి ఉత్తర భారతదేశం నుండి వచ్చినవి. పుష్యమిత్రుని దృష్టిలో ఉంచుకొని రాముడి పాత్రను సృష్టించారు. అశోకుడి రాజభవనాన్ని దృష్టిలో ఉంచుకొని రావణుడి భవనానికి రూపకల్పన చేశారు. మౌర్యుల రాజమందిరం అగ్నికి ఆహుతి కావడం, అందుకు సంబంధించి ఆధారాలు దొరకటం వల్ల ఆంజనేయుడి లంకా దహనాన్ని సృష్టించారు. ఇక ఆంజనేయుడు తన తోకతో లంకను తగులబెట్టాడని చెబుతున్నవన్నీ బౌద్ధ చైత్యాలు. మరి ఆంజనేయుడు అనే కల్పిత పాత్ర బౌద్ధ చైత్యాన్ని తగులబెట్టడం రామాయణంలో ఎందుకుంది అన్న ప్రశ్న వేసి తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఏది ముందు ఏది తర్వాత కాలానిదో అక్కడే దొరికిపోతోంది. ఇక తమ మనోభావాలకు దెబ్బలు తగిలించుకొని పెడబొబ్బలు పెట్టేవారిని చూసి మనం జాలిపడాలి. ఆ దేశం బౌద్ధ దేశంగా ఉన్నందువల్ల, అహింసా సిద్ధాంతం పాటించడం వల్ల యుద్ధాలకు వెనకాడి ఈ దేశ ప్రజలు దేశాన్ని విదేశీ పాలకులకు అప్పగించారని వైదికులు ఒక పుకారు పుట్టించారు. అసలు కారణం అది కాదు. ఈ దేశంలో మనువాదులు ప్రవేశపెట్టిన వర్ణ వ్యవస్థ వల్ల యుద్ధం చేసే అర్హత అందరికీ ఉండేది కాదు. కేవలం క్షత్రియులకు మాత్రమే ఉండేది. ఒక్కోసారి తగినంత మంది క్షత్రియులు లేక సైన్యం బలహీనపడేది. అందువల్ల ఈ విషయంలో తప్పు బుద్ధుడిది, బౌద్ధానిది కాదు. అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వని వర్ణ వ్యవస్థదే తప్పు. పరిస్థితులు మారి
తర్వాతి కాలంలో సైన్యంలో చేరే అవకాశం అందరికీ రావడంతో భారత సైన్యాలు బలపడ్డాయి. సో దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ విజిల్.